హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను మా ఊరు బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉన్నా. రాత్రి 12 o'clock రీచ్ అయినా. బేసిక్గా 2 hours అయితే కాకినాడలో టైం వేస్ట్ చేసేసాం అల్లరి పనులు చేస్తూ. ఇప్పుడు మళ్ళీ ఇన్ ద మార్నింగ్ ఇట్స్ 8 o'clock అనమాట. ఇప్పుడైతే మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయిని, వాడు చూడండి, మేము ఇక్కడికి వస్తే వాడు రిటర్న్ వైజాగ్ వస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే he's working at some hospital at Vizag Steel Plant nearby. సో నైట్ షిఫ్ట్ ఉందంట, నైట్ షిఫ్ట్. సో వాడైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలన్నాడని డ్రాప్ చేయడానికి అయితే నేను రాజోల్ బస్ స్టాప్ వరకు వెళ్తున్నాను. అండ్ ఐ థాట్ నిన్న ఎట్లనో ఏం రికార్డ్ చేయలేదు, ఏం వీడియోస్ అనేది. యాజ్ అ సెడ్, ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద వే అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ మై జర్నీ అనేసి చెప్పాను కదా. సో ఈరోజు ఏమనుకున్నానంటే, నేను రాజోల్ బస్ స్టాప్కి ఎట్లనో వాడిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను కదా, మా ఊరు పరిసరాలు అండ్ ఇవి ఎట్లా ఉంటాయో చూపిద్దామని అయితే నేను అనుకున్నాను. ఇది ఇట్లా ఎలా వెళ్తుందంటే మల్కీపురం, గుడుముల్లంక, ఆ, తర్వాత సగినేటిపల్లి, అంతర్వేది రోడ్ అనమాట. జస్ట్ సారీ, మధ్య మధ్యలో నత్తి వచ్చిందంటే ఏమనుకోవద్దు. ఐమ్ నాట్ షూర్ లైక్ ఎందుకు ఈ మధ్య స్టామరింగ్ వస్తుందో తెలియట్లేదు. అండ్ తెలుగు మాట్లాడుతున్నప్పుడు అయితే మరీ ఎక్కువ వస్తుంది. సో ఇది గ్రామ పంచాయతీ ఏరియా. ఇట్ సైడ్ అంతా పంచాయతీ ఏరియా. మా మామయ్య గారు ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. హీఈస్ వర్కింగ్ సమ్ ఆఫ్ ది పంచాయతీ రిలేటెడ్ అండ్ పొలిటికల్ రిలేటెడ్ అనమాట. సో ఓకే, సో కమింగ్ టు దిస్ వే, ఇది శివకోడు, విశ్వేశ్వరాయపురం, మల్కీపురం మండలం వెళ్ళే రోడ్ అనమాట. సో నైట్ అయితే మేము ఈ రోడ్ లోనే వచ్చాము. నైట్ జరిగిన ఫార్చునేట్ థింగ్ ఏంటి అనేసి అంటే, మేము 300 కిలోమీటర్ల బండి మీద వచ్చాము. మధ్యదారిలో ఎక్కడ చొక్క వర్షం అనేది లేదు. కానీ ఎప్పుడైతే మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్కి ఎక్కామో మధ్యలో చినుకులు స్టార్ట్ అయ్యి మేము దొరికిపోతామని చాలా భయపడ్డాం. ఎందుకంటే చూడండి, ఈ ప్లేస్లో ఒక్క చోట కూడా ఒక స్టాప్ పాయింట్ కానీ, అంటే అక్కడ ఉండి వర్షం పడుతున్నా, లేదంటే ఏదైనా మనకి ఏదైనా బండి పంచర్ అయినా ఏదైనా కనీసం పక్కన ఆపడానికి ఏం లేదు. ఫుల్ నిర్మానుష్యమైన ప్లేస్, ఎంటీ రోడ్. సో రాత్రి వర్షానికి మా దగ్గర లగేజ్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. కోర్స్ లైక్ ఇంటికి దగ్గరలోనే వచ్చాం, తడిచిపోయినా పెద్ద బాధ కాదులేండి. కాకపోతే మాతో క్యారీ చేసినవి కూడా తడిచాయి అనేసి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు డ్యామేజ్ అయితే ఇబ్బంది కదా. సో కంగారు పడ్డాం. కానీ నిన్న నైట్ ఈ సింగిల్ రోడ్లో రిస్క్ చేసి చాలా అంటే చాలా స్పీడ్గా కొడితే, ఇందాక ఒక జంక్షన్ వచ్చింది కదా, అటు నుంచి ఈ రోడ్కి అయితే ఎక్కాం కదా, ఆ రోడ్కి ఎక్కినప్పటికీ ఆగిపోయింది. అమ్మయ్య అనుకున్నాం. ఇంటికి వెళ్ళేసరికి వర్షం లేదు. సో దట్ వాజ్ అ ఫార్చునేట్ థింగ్. అండ్ మీరు చూడొచ్చు ప్లేస్ ఎంత గ్రీనరీగా ఉందో. దిస్ ఈజ్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ది కోనసీమ. చూడండి, ఆ స్కై కూడా చూడండి ఎంత ప్యూర్ బ్లూ కలర్లో కనిపిస్తుందో. అండ్ ఇక్కడ ఎవ్రీ పర్సన్ హూ హ్యావ్ బిల్డ్ దేర్ హోమ్స్ హియర్ ఆర్ ఇన్ అ ఫార్చ్యూన్ అనమాట. నిజంగా చెప్తే నమ్మరు. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ద ఫ్యామిలీ, ద లైఫ్ స్టైల్. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, పీస్ఫుల్గా అమ్మా, పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అనేసి అంటే, సి యూ కెన్ ఇమాజిన్ లైక్ ద సైలెన్స్. అంటే సిటీలో ఫుల్ హడావడి గోల గోల, వెహికల్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదంతా. బట్ హియర్ దిస్ ఇస్ అ సార్ట్ ఆఫ్ హెవెన్ ఇంకా చెప్పాలి అనేసి అంటే. చూడొచ్చు ఇక్కడ ఈ సైడ్ మీకు ఇలాగా మీకు కెమెరాలో కనిపించట్లేదేమో కానీ, ఇది చెరువు నీళ్ళు ఇట్లా వెళ్తుంది అనమాట. ఇదంతా వెళ్ళి అంటే ఇది సార్ట్ ఆఫ్ పార్టీషన్ అనమాట. ఒక్కొక్క గ్రామానికి ఇట్లా పార్టీషన్ ఉంటుంది. వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవడానికి చెరువు నీళ్ళు వెళ్తుంటుంది. అండ్ ఇక్కడ పంప్స్ చూసారా, పంప్ లైన్,
అది మున్సిపల్ కనెక్షన్స్ వస్తాయి ఆ చెరువు లైన్లోనే. కొన్ని ఫిల్టరేషన్ అయ్యి మున్సిపల్ కనెక్షన్స్ వస్తాయి అన్నమాట. మీకు ఈ వే చూడడానికి కొంచెం అంటే మీకు ఇదంతా ఈ కంటెంట్ అంతా కొంచెం బోరింగ్ అనిపించిన, బట్ మీరు ఈ విజువల్స్ చూసినప్పుడు మీకు నిజంగా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అనమాట. బేసిక్గా కెమెరాలో క్యాప్చర్ చేసి చూపించాల్సిన బ్యూటీ అయితే కాదు, యూ హ్యావ్ టు విట్నెస్ త్రూ యువర్ ఐస్ అనమాట. చూడండి పొలాలు, అవన్నీ పొలాలు ఎంత బాగున్నాయో ఇవన్నీ. సో గైస్, మనం అయితే రాజల్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. చూడొచ్చు, రాజల్ బస్ స్టాప్కి అయితే వచ్చాము. నో ప్లాస్టిక్ జోన్. నేను మా ఊరిని పల్లెటూరు అన్నండి, ఇది డెవలప్ అవుతుంది, చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. నేను మా ఊరిని పల్లెటూరు అని అయితే అస్సలు అన్నాను. ఇదేదో రాజమండ్రి బస్సు, రాజమండ్రి పల్లె వెలుగు. మీరు ఈ ఊర్లో చూస్తే బేసిక్గా ఎవ్వరూ హెల్మెట్ పెట్టుకోరు, కానీ నేను ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ మా ఇంటి నుంచి ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చాను. బస్ స్టాప్లో ఏదో గ్రహాంతరవాసిని చూసినట్టే నేను హెల్మెట్ పెట్టుకొని ఆ ప్రెమిసెస్లో రికార్డ్ చేస్తుంటే వింతగా చూస్తున్నారనమాట. మీరు చూడొచ్చు. ఓ ఇతను ఎవరో హెల్మెట్ పెట్టుకున్నారే, అరే నేను ఎప్పుడూ చూడలేదురా. నేను ఇంతకాలం నుంచి మా ఊర్లో ఉంటున్నాను కానీ నేను ఎవరు కూడా మా ఊర్లో హెల్మెట్ పెట్టుకోవడం నేను చూడలే. కానీ ఐ జస్ట్ సా సమ్వన్ వేరింగ్ హెల్మెట్. గుడ్ టు సీ దట్. ఎస్, బేసిక్గా ఇక్కడ అథెంటిక్ పాక హోటల్స్ ఉంటాయి అన్నమాట. పాకలో టిఫిన్స్ అవి తయారు చేస్తుంటారు. అవి చూపిద్దాం అని అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ వేర్ ఐ కెన్ ఫైండ్ దెమ్. సో కుదిరితే అవి చూపిస్తాను. అంటే అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇస్తరాకు లేదా అరిటాకులో వాళ్ళు ఆ టిఫిన్ సర్వ్ చేసి ఆ గట్టి చట్నీ విత్ బొంబాయి చట్నీ. మన సిటీ సైడ్ బొంబాయి చట్నీలు అంటాం, ఇక్కడ శనగ చట్నీ అంటారు. నాకు అవి చెప్తుంటేనే బేసిక్గా ఆకలేసి వస్తుంది, ఇంటికి వెళ్ళి తినాలి అని. ఇక్కడ కనిపిస్తున్నాయి యానం అండ్ నరసాపురం వెళ్ళేవి, అండ్ ఇవి పొలాలు, ఇది హైవే రోడ్డు. ఇల్లు చూడండి ఎలా కట్టుకున్నారు. ఓ, నేను చూసుకోకపోతే తాతకి రేపు భోజనాలు పెట్టేద్దరేమో. చేపలు పడుతున్నారా? చేపలు పడుతున్నారా? పట్టండి పట్టండి, చూస్తాను. పట్టండి చూస్తాను. అది దొరుకుతాయిరా? దొరకవా? మరే పడుతున్నారు, వస్తాయేమోనా? ఎట్లా పడతారు ఒకసారి చూపించండి. ఈడ్చాడు డైలాగ్ వేస్తాడు, ఎట్లా పడతారు చూపించండి అంటే చేస్తానంట. విన్నారా ఆ కుర్రోడు ఏమన్నాడు? అరే చేపలు ఎట్లా పడుతున్నారా అంటే చేత్తోనే అన్నాడు. అది గోదావరి ఎటకారం అంటే అలా ఉంటుంది. సరే, ఇంకా ఇక్కడ పిల్లలైనా పెద్దలైనా ఇంకంతే. అంటే వాళ్ళకి మనసుకు అనిపించింది మాట్లాడేస్తారు అంతే. కొందరిని మెప్పించడానికి మాట్లాడాలి, లేదంటే అమ్మో బయట నుంచి వచ్చాడు కదా వీడితో గౌరవంగా మాట్లాడాలి అని అలా ఏం లేదు. వాళ్ళకి మనసుకు అనిపించింది మాట్లాడతారు. దట్ ఈస్ ద ప్యూర్నెస్ ఆఫ్ గోదావరి పీపుల్. సో ఇంకా నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నా. ఆల్మోస్ట్ ఇంకా ముందుకెళ్తే ఇల్లు వచ్చేస్తుంది. ఇది మా కమ్యూనిటీ అనేసి అంటే ఇంకా జస్ట్ మా ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో నేను దాన్ని చూపిస్తాను. సో ఇది చూసుకుంటే నేను ఇందాక ఒక క్లిప్లో చెప్పాను కదా ప్రీవియస్ పార్ట్స్లో, ఇక్కడ గ్రామం నుంచి గ్రామంకి వాటర్ పార్టిషన్ ఉంటుంది అనేసి. ప్రజెంట్ అయితే వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంత కచరాగా అయిపోయింది. అండ్ దిస్ ఇస్ 7 Hills స్కూల్ అనమాట. బాబు ఇదంతా పాత స్కూల్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. మా తాతల కాలం నుంచి ఉన్న చిన్న స్కూల్, అండ్ చాలా ఫేమస్ స్కూల్ కూడా ఒక రకంగా. ఈ పార్ట్ అయితే ఏదైతే కనిపిస్తుందో ఇక్కడే మా చర్చ్కి రిలేటెడ్ ప్రేయర్స్ అయితే పెడతాం మేము. అండ్ ఇక్కడ మేము ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేసి నీట్గా ఇక్కడ సభల్లో అయితే ఏర్పాటు చేస్తాము, మీటింగ్స్. అండ్ అది చాలా గ్రాండ్గా జరుగుతాయి మా మీటింగ్స్ అనేవి. ఇక్కడ వచ్చేటప్పటికి మా పెద్ద మామయ్య వాళ్ళు కార్స్ ఇంకా ఆటోస్ అండ్
ఆ లారీస్ అవి పార్క్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే లేదు, ఎందుకంటే వాటర్ అంతా ఎక్కువ స్టాక్ అయిపోవడంతో భూమి దిగిపోతుంది. బట్ ఈసారి కూడా న్యూ ఇయర్కి ఇక్కడే ప్రేయర్ జరుగుతుంది. అది నేనైతే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. మా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా సరే ఇక్కడే జరుపుకుంటాము. అండ్ దిస్ ఈజ్ అవర్ చర్చ్, ఐపీసీస్ చర్చ్. సో మంచిగా పెయింట్స్ అవి వేసి చక్కగా దేవుని స్తుతించడానికి రెడీ చేసి పెట్టారు. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ప్రేయర్ జరుగుతుంది. అండ్ ఇట్లా మనం ముందుకు వెళ్తే ఫస్ట్గా వీ కెన్ సీ మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. దిస్ ఈజ్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అండ్ ఫాలోడ్ బై దిస్ ఈజ్ అవర్ హౌస్. ఇది మా మామయ్య వాళ్ళది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకోటి కనిపిస్తుంది కదా, అది కూడా మా ఇల్లే. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ విత్ కాంక్రీట్ అనమాట, మా తాతయ్య గారు అప్పట్లో. అండ్ ఇది దీనికి ఆనుకొని పెంకుటిల్లు ఉండేది, చాలా పెద్ద పెంకుటిల్లు ఉండేది. అండ్ యూ కెన్ సీ ఈ చర్చ్కి ఆనుకొని మా పెదనాయన వాళ్ళ హౌస్ అనమాట. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, మా అన్నయ్య ఏనోష్ తమ్ముడు అనేసి వాళ్ళ హౌస్. అండ్ ఇలా వెళ్తే అక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. ప్రదేశం అనేది చాలా గ్రీనరీగా పీస్ఫుల్గా ఉంటుంది. వర్షం పడింది అనేసి అంటే ఇంక చెప్పనక్కర్లేదు. చలికాలంలో అయితే ఇంక మనిషి చచ్చిపోతాడు. ఇంకా హిమాలయ పర్వతాలకి లదాఖ్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఉంటుంది. చుట్టూ చూడవచ్చు. అండ్ ఆ మబ్బులు, మీకు ఇది కనిపిస్తుందా? ఇవేంటో చెప్పండి. మిరపకాయలు. ఇవన్నీ మా స్మైల్ గాడు పెంచుతాడు ఈ మొక్కల్ని. ఇదేంటంటారు, సారీ, కనకంబరాలు. ఎస్, అవి. అండ్ సమ్ అదర్ ప్లాంట్స్, ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఆర్ దే, అవి పెంచుకుంటుంటారు. ఇది జాన్ చెట్టు. ఇటు సైడ్ వస్తే బేసిక్గా మా చిన్నప్పుడు బాగుండేవి ప్లేసెస్ అన్నీ. ఇప్పుడంటే ఎవరికి టైం దొరక్క, ఇన్వెస్ట్ చేయలేక టైంని ఇవేమీ క్లీన్ చేసి పెట్టట్లేదు. కానీ బేసిక్గా మా నాన్నగారు సెకండ్ ఆర్ థర్డ్ మెమోరియల్ ఫంక్షన్ కూడా ఇక్కడే చేయడం జరిగింది, భోజనాలు పెట్టి అది ఇది అంతా. బేసిక్ ఇది క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే చాలా మంచి ఏరియా అనమాట. ఇంతకుముందు ఇక్కడ మా చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్కి వచ్చినప్పుడు దీనికి ఆంచుకొని ఇక్కడ పట్టు మంచం వేసుకొని ఇక్కడ కూర్చొని చేసిన అల్లరైతే చాలా ఇంకా చెప్పుకోలేము. అండ్ దీనికి ఆనుకొనే వీ హ్యావ్ అవర్ ఫీల్డ్స్ అనమాట, మా పొలాలు. పట్టు మంచం అని చెప్పాను కదా, ఇదే పీకేసి ఇక్కడ వేస్తారు చూడండి. అండ్ ఇవి పొలాలు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్, ఇంకా ఐ కెనాట్ డిస్క్లోజ్ ఆల్ దోస్ థింగ్స్ ఎంత ఏంటి అని. అండ్ ఇవి పొలాలు. మాకు చూడండి, మీకు చెప్పాను కదా వాటర్ వస్తుంది గ్రామం నుంచి గ్రామంకి, ఒక దారిలా ఉంటాయి. అంగోండి అటు సైడ్, నేను జూమ్ చేస్తాను, అటు సైడ్ మీకు వాటర్ కనిపిస్తుందా? అక్కడి నుంచి ఇలా పొలాలకి నీళ్ళు వస్తాయి అన్నమాట. సో ఇది గైస్, మీరు చూసిందైతే నేను ప్రస్తుతానికి నాకు కుదిరిన మట్టుకైతే చూపించడానికి ట్రై చేశాను మా కోనసీమ ఒక బ్యూటీని, అండ్ ఇక్కడ ఉన్న పొలాల్ని, ఆ ప్లేసెస్ని. అండ్ నేను ఇప్పుడైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే నైటే వచ్చిన. అండ్ ఇక్కడ మ్యాక్స్ నేను ఉండేది ఒక 2 days వరకే. ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ అనేది. కానీ వెళ్ళిన ప్లేసెస్ దగ్గర నేను రికార్డ్ చేసి మీకైతే చూపిస్తాను. ఇది నేను మీకు ఇందాక విజువల్ చూపించాను కదా, మా హౌస్ అది, అండ్ ఇక్కడ ఉన్న పరిసరాలు ఇవన్నీ. సో నాకైతే హెవెన్ ఇక్కడ చిన్నప్పటి నుంచి. ఇక్కడ రావాలని చాలా 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 ఆశపడతాను. కానీ మనం చేస్తున్న వర్క్ లైఫ్లోని ఇలాంటి చదువుకున్నప్పటి దగ్గర నుంచి ఏదో చుట్టం చూపుకొచ్చి వెళ్ళిపోవడమే, కానీ సొంతూరు అయినా సరే అట్లా ఉంటుంది, మిస్ అవుతూ ఉంటాము. ఇప్పుడైతే చర్చ్ ఉంది, సండే కాబట్టి చర్చ్ ఉంది. చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అవి రికార్డ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఎంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసి పెట్టుకోండి, మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.